Hey guys, welcome back to my channel and welcome back to one more vlog. ఈరోజు నా సీమంతం అనమాట. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ టు వీడియో. సో ఇది సీమంతం ముందు రోజు అనమాట. ఇంకా లాస్ట్ మినిట్ షాపింగ్స్ ఉంటే అవన్నీ చేసుకోవడానికని వచ్చాము. అమ్మ వాళ్ళు తాంబూలంలో శారీ పెడతారు కదా, సో ఆ శారీ తీసుకోవడానికని వచ్చామన్నమాట. సో చాలా మోడల్స్ అయితే చూసాం. అన్నీ చూసాము. చూసిన తర్వాత ఫైనల్లీ ఆరెంజ్ శారీ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కదా ఆరెంజ్ అండ్ బ్రౌన్ కలర్. సో నేను ఆ శారీ అయితే చూస్ చేసుకున్నాను. సో నా షాపింగ్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ కూడా చూసామన్నమాట. ఇంకా వెళ్ళగానే మ్యానిక్విన్కి ఇది వేసి ఉంది. సో ఇంక ఇది నచ్చి ట్రై చేయగానే సెట్ అయిపోయింది అనమాట. సో నేను ఏదైతే సీమంతం రోజు వేసుకుంటున్నానో దానికి మ్యాచింగ్ అనమాట. ఇంకా బాగా సెట్ అయింది కదా అది తీసేసుకున్నాం. సో ఇంకా డ్రెస్సెస్ షాపింగ్ అయిపోయిన తర్వాత మేము జ్యువెలరీ తీసుకోవడం కానీ స్వేచ్ఛ జ్యువెలరీకి వచ్చాం. నర్సీపట్నంలో ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే అమ్మ కాంప్లెక్స్ దగ్గర అయితే ఉంటుంది. ఇక్కడ బ్రైడల్ జ్యువెలరీ అన్ని కలెక్షన్ అయితే బాగున్నాయి. మీకు కావాల్సిన రెంటెడ్ కూడా ఇస్తారు, లేదంటే పర్చేస్ చేసుకున్నామన్న కూడా ఉన్నాయన్నమాట. సో ఇంటికి వచ్చేసి ఇంకా మెహందీ అయితే పెట్టించుకుంటున్నాను అనమాట. తను ఇంటికి వచ్చి పెడుతుంది. అండ్ ఇంకా డెకరేషన్ కూడా స్టార్ట్ చేశారనమాట రేపటి కోసం. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫేస్ కొంచెం క్లీన్ చేసుకున్నాం కదా అని నేనైతే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాను. అండ్ ఇంకా డవ్ స్క్రబ్ తీసుకొని ఒక 2 minutes మొత్తం ఫేస్ అంతా స్క్రబ్ చేసుకున్నాను. సో నేను ఇంకా స్క్రబ్ చేసుకున్న తర్వాత కొంచెం ట్యాన్ రిమూవ్ చేయడానికని ఈ ట్యాన్ ప్యాక్ వాడుతున్నాను. ఇది వచ్చేసి రాగా ప్రొఫెషనల్స్ నుంచి. ఇది నేను చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను. ఇన్స్టెంట్గా ట్యాన్ ఏమన్నా ఉంటే క్లియర్ చేస్తుంది అనమాట. చాలా బాగా వర్క్ అవుతుంది. కావాల్సి మీరు ట్రై చేయండి. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది అలా ఫేస్కి అంతా అప్లై చేసుకొని ఒక 10 minutes అలా ఉంచుకొని ఫేస్ వాష్ చేసుకోవడమే. సో ఇంక నేనైతే రెడీ అయిపోతున్నాను. నేనైతే మేకప్ ఆర్టిస్ట్ని రమ్మని చెప్పాను అనమాట. శారీ డ్రేపింగ్కి ఇంకా మేకప్కి అండ్ హెయిర్ స్టైల్కి. సో తనైతే నాకు తెలుసు అనమాట. సో తనని రమ్మని చెప్పాను చేయడానికి. అండ్ నేను సింపుల్గా లో హెయిర్ స్టైల్ కావాలనుకున్నాను. సో దానికోసం నేను మెస్సీ బ్రైడ్ అయితే చూస్ చేసుకున్నాను. అండ్ ఫ్రంట్ వచ్చేసి 2 strands వదిలేసి అండ్ మెస్సీ బ్రైడ్ వేయమని చెప్పాను. సో ఆ వాల్యూమ్ అది బాగా కనిపిస్తుంది కదా నా హెయిర్కి అని చెప్పి, మరి హెవీగా కాకుండా ఇంకా రోజంతా క్యారీ చేసేలాగా సింపుల్గా ఉంటుంది కదా. లిటరలీ తను చాలా బాగా వేసింది అనమాట. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా బాగా వచ్చింది. అసలు జడ వేసుకున్న ఫీలింగ్ కూడా లేదు నాకు వెనకైతే. అండ్ నేను దానికి ఒక ఎక్స్టెన్షన్ అయితే యాడ్ చేశాను. ఇంకా కొంచెం వాల్యూమ్ ఉంటుంది కదా అని చెప్పి ఒక ఎక్స్టెన్షన్ పెట్టించాను అనమాట. ఇప్పుడు వస్తున్నాయి కదా క్లిప్స్తో. సో ఆ ఎక్స్టెన్షన్ పెట్టి తను జడ అయితే వేస్తుంది. అండ్ ఇంకా లాస్ట్లో ఫ్లవర్స్ యాడ్ చేశాను అనమాట. ఎలాగో ఫుల్ ఫ్లవర్స్ పెట్టేస్తారు కదా అని చెప్పి ఇంకా నార్మల్గా సింపుల్గా పెట్టి వదిలేసాను. ఇంకా మేకప్ విషయం వచ్చేసరికి హెవీ మేకప్ వద్దని చెప్పాను. నో మేకప్ లుక్ లాగా క్రియేట్ చేయమన్నాను. మరీ హెవీగా కనిపిస్తే ఏదో ప్యాచ్ వర్క్లో అనిపిస్తుందని. సో సింపుల్గా నో మేకప్ లుక్ వేయమని చెప్పాను అనమాట. అండ్ ఇంకా ఐస్ అవి చాలా చిన్నవి అనమాట. సో ఇంకా ఐలైనర్ అవి ఏమీ పెట్టించుకోలేదు, కాజల్ కానీ జస్ట్ పింక్ కలర్ నా శారీ తగ్గట్టు ఆ షేడ్ అలా పైన వేసేయమని చెప్పాను. సో ఓవరాల్ లుక్ వచ్చేసి నేను ఎలా కావాలనుకున్నానో తను అలానే వేసిందనమాట. క్లాసీ ఫినిష్ విత్ డ్యూ లుక్ లాగా, మరి ఎక్కువ హెవీగా కాకుండా సింపుల్గా నీట్గా వేసిందనమాట తను. నేను లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తాను చూడండి ఎలా వేసింది అనేది. అండ్ ఇంకా తర్వాత శారీ డ్రేప్ చేసింది తను. అండ్ ఇంకా జ్యువెలరీ అయితే యాడ్ చేస్తుంది.
సో మీరు ఎవరైనా నర్సీపట్నంలో ఉండి తన డీటెయిల్స్ కావాలంటే కింద నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను తన డీటెయిల్స్ సెండ్ చేస్తాను మీకు. లేదు అంటే తన ఇన్స్టా ఐడి ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. సో ఇంక ముహూర్తానికి టైం ఉందని చెప్పి ముందైతే ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేసాం. కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా టైం అవగానే మొత్తం అందరూ కలిసి కూర్చోబెట్టారు. సో ఫంక్షన్ అయితే బాగా జరిగిందనమాట, సింపుల్గా నీట్గాను. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలు ఇచ్చి ఫొటోస్ తీసుకుంటూ స్వీట్స్ పెడుతూ బ్యాంగిల్స్ వేయించుకుంటూ చాలా బాగా జరిగింది. టచ్‌వుడ్ ఫంక్షన్ అంతా బాగా జరిగిందనమాట. సో ఇంక అయిపోయిన తర్వాత అందరం కలిపి ఫుడ్ తినేసి ఇంకా ఆ రోజు నన్ను ఇంటికి తీసుకెళ్ళడం అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు కదా, సో ఇంకా ఆ రోజే తీసుకెళ్ళిపోయారు. సో ఫైనల్లీ నేను ఇంటికైతే వచ్చేసాను. రాగానే దిష్టి అయితే తీసేశారు. సో మీకు గాని ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.